పార్టీలో వర్గపోర్ మామూలుగా లేదండి. ఒక్కసారి చూడు. ఉమెన్ వింగ్లో చీలికలు, 2 వర్గాలుగా నేతలు, ప్రెసిడెంట్పై విమర్శలు, గాంధీ భవన్ సాక్షిగా ఫైట్, కార్యవర్గంలో రాజకీయం. కాంగ్రెస్ పార్టీ ఉమెన్ వింగ్లో చీలికలు ఏర్పడ్డాయి. మహిళా నేతలు 2 వర్గాలుగా కూడా డివైడ్ అయిపోయారు. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా గోషామహల్లోని నియోజకవర్గంలోని మహిళలు తమ స్వరాన్ని పెంచారు. స్వయంగా గాంధీ భవన్లో ధర్నా చేశారు. సునీతారావు హటావో, మహిళా కాంగ్రెస్ బచావో అంటూ నినాదించారు. ఆమెతో పార్టీకి నష్టం జరుగుతుందంటూ మండిపడ్డారు. పనిచేసిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం లేదని వివరించారు. మందితో టీం ఏర్పడి పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. పదవుల కోసం ఏకంగా ఆ పిసిసి అధ్యక్షునికి సంబంధించి కూడా విమర్శలు చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలైన పరిస్థితి కనబడుతుంది. విమర్శిస్తున్నారు, ప్రెసిడెంట్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గోషామహల్ నియోజకవర్గ మహిళలు మండిపడ్డారు. ఇక పార్టీ వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబద్ధతకు క్రమశిక్షణకు మారుపేరైన పిసిసి చీఫ్పై బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదని హెచ్చరించారు. ఇక సునీతారావు తన పద్ధతి మార్చుకోవాలని మహిళా నేతలు ఫైర్ అయ్యారు. కార్యవర్గం తెచ్చిన పంచాయతీ. పిసిసి కార్యవర్గంలో తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ మహిళా వింగ్ ప్రెసిడెంట్ సునీతారావు పట్టుబడుతున్నారు. తనకు ఛాన్స్ ఇవ్వకపోతే తన టీంలో మరొకరికి ఇచ్చినా పర్వాలేదని ఆమె కోరుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నామని పిసిసి కార్యవర్గంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనంటూ ఆమె డిమాండ్ చేశారు. పైగా తన అనుచరులంతా 2 రోజుల క్రితం గాంధీ భవన్లో పిసిసి ఛాంబర్ ముందు నిరసన కూడా వ్యక్తం చేశారు. దీంతో పిసిసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకమాండ్ తీసుకునే నిర్ణయాలలో తమ పాత్ర లేదంటూ పిసిసికి చెప్తూ వస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గోషామహల్ నియోజకవర్గ మహిళలంతా కూడా సునీతారావుకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి కోసం ఫైట్ చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇస్తా అన్న 2500 కానీ, లేదా రైతు కూలీలకు సంబంధించి ఇస్తా అన్న పైసలు కానీ, లేదా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏది స్కూటీలు కానీ ఇతరత్ర వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. సరే, ప్రజలకు చేయకపోయినా వాళ్ళ సొంత పార్టీలు వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి వాళ్ళకన్నా ప్రియారిటీ ఇవ్వాలి కదా. అదేది లేదు. కాంగ్రెస్ పార్టీలో 2 దుకాణాలు మొదలైనవి. ఒక వర్గం భజన చేస్తుంది, ఇంకొక వర్గం కేవలం పదవుల కోసం మాత్రమే ఉంటారు. సో ఇక్కడ కష్టపడి పనిచేసిన వాళ్ళకు న్యాయం చేయాలంటూ ఈ మహిళా వింగుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం. సునీతారావుకు సంబంధించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్లు డైరెక్ట్ ఇస్తాను. సో ఆమె స్టేట్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మరొక రకమైన స్టేట్మెంట్ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నిన్న